అందరికీ ప్రైజ్ లాట్. అందరు బాగున్నారా? ప్రభు పేరిట మీ అందరికి కూడా నా వందనాలు, శుభాలు. మీరందరూ కూడా ప్రభు పట్ల ఎంతో విధేయత కలిగి ఆయనే మహిమ పొందినట్లుగా ఎంతో ప్రార్థిస్తూ ఆయన్ని పాటలు పాడుతూ ఎంతో మీరు ఆరాధిస్తున్నారు. అందుని బట్టి నేను మొదటిగా నా సంఘ బిడ్డలకి, ఈ వీడియో చూసిన ప్రతి ఒక్క బిడ్డకి నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుని వాగ్దానం చదువుకుందాం. బైబిల్ గ్రంథంలో మనం చాలా రోజుల తరపు నుంచి ఎన్నో వాక్యాలు చదువుతూ ఉన్నాం, కానీ ఈరోజు చాలా విశిష్టమైన వాక్యం ఏంటంటే, దేవునికి ఇచ్చే వాగ్దానం ఏంటంటే, ఎవరైతే రొట్టె విచ్చే కార్యక్రమంలో పాల్గొంటారో, ఎవరైతే దేవుడి యొక్క నామంలో ఆ యొక్క శరీరంలో పాల్గొంటారో నెలకు ఒక్కసారి, వాళ్ళంటే అనగా ప్రభు రాత్రి భోజనం అంటే ఏమిటి అనే దాని గురించి ఈరోజు మనం కొద్ది నిమిషాలు చదువుకుందాం. బైబిల్ గ్రంథంలో దేవుడు ఏమంటాడంటే, 1 కొరింథీయులకు రాసిన పత్రికలో దేవుడు ఒకడు ఏమంటాడంటే 11:23 నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువు వలన పొంది తిని, ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడని చెప్పాడు అంటాడు. అంటే ఎంతని పెట్టారా, అక్కడ దేవుడు ఇక్కడ ఏం మాట్లాడతాడంటే, మనకి దేవుడు ఒక ప్రభు బల్ల మనకిస్తున్నాడంటే ఆయన శరీరము మనకిస్తున్నాడు అంటే, ఈ మాటకి ముందు ఏం అర్థం వచ్చిందంటే, దేవుడు ఈ లోకంలో 33 సంవత్సరాలు 6 నెలలు భూమి మీద ఆయన జీవిత ప్రయాణం సాగించాడు. దాంట్లో అతను పరిచర్య చేసింది 3 సంవత్సరాలు 6 నెలల వరకే చేశాడు. దాంట్లో ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు, ఎన్నో అనుభవాలు, ఎన్నో మనుషుల యొక్క రూపాలు ఎన్నో చూశాడు దేవుడు. ఆయన భూమి మీద ఉన్నప్పుడు, పరమందు ఉన్నప్పుడు, ఇహమందు ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఒక చిన్న పాపం కూడా ఆయన చేయలే. ఒక చెడుతనం ఆయన పట్ల ఏదీ లేదు. ఆయన పాపం ఆయన ఎదుట ఒక పాపం అయినా సరే, ఒక ఆలోచన అయినా సరే ఆయన ఎదుట ఏదీ లేదు, ఒక్కడ కూడా చూపిలా. ఏ మనుషుడు కూడా ఆయనకి అంటే ఒక సాధారణ మనిషి తర్వాత ఆయనకి అంటే మన రూపం కలిగి ఉన్నాడు. ఆయన రూపం మనం కలిగి ఉన్నాం, కానీ అంతరంగంలో ఆయన రూపం మనం కలిగలేము. ఎందుకంటే మన పాపంతో నిండిపోయాను, భూమి మొత్తం బలాత్కారంతో నిండిపోయింది. ఆయన మన కొరకు, మన పాపాల కోసం పరలోకంలో మనం వెళ్తానికి తండ్రి చేతి, మన చేతి ఆయన పట్టుకుంటానికి తండ్రి అయిన యెహోవా చేతు ఆయన విడిచిపెట్టాడు. అంటే దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు మన దేవుని బిడ్డలారా, దేవుడు అక్కడ మన పాపాల గురించి ఆయన సిలువ వేయబడ్డాడు. ఆయన ఏ పాపం చేయలా, ఆయన మన కోసం రక్తం కార్చి. ఈ రోజులలో చాలామంది మనుషులు ఉంటారు, ఎట్లుంటారంటే మన దగ్గర అవసరం ఉన్నప్పుడే అరే అంతా నువ్వేనంటారు, మన దగ్గర మొత్తం అవసరం అంతా తీరినాక నువ్వు ఎంత అనేటోళ్ళు ఉంటారు. కానీ ఇప్పుడు దేవుని బిడ్డలారా, అక్కడ దేవుడు ఏం మాట్లాడతారంటే, ఆయన మన గురించి పాప శాపాల గురించి సెలవు వేయబడి 3వ రోజు తిరిగి లేచాడండి. ఆయన ముందే లేస్తా అని చెప్పాడు. మన పాప శాపాల గురించి ఆయన చాలా చాలా ఘోరంగా, చాలా అనేక రకాలుగా శోధించబడ్డాడు. అనేక సైనికుల ద్వారా కొట్టించబడ్డాడు. ఆయన మన కొరకు, మన పాప శాపాల గురించి ఆయన సెలవు వేయబడ్డాడు. ఆయన ఏ పాపం చేయలా, ఆయన ఏ తప్పు కూడా చేయలా. అట్లాంటి శరీరాన్ని మనం విభజించుకొని తింటున్నాం అంటే, ఆయన శరీరము మనం భుజిస్తున్నాం అంటే మన హృదయములో, మన శరీరంలో ఆయన శరీరం ఉన్నట్లే. అంటే ఏమంటాడు అక్కడ దేవుడు, నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువు వల్ల పొంది తిని. పౌలు అక్కడ ఏమంటున్నాడు, ప్రభువు వల్ల ఆయన పొందాడంట. ప్రభువుని యేసు తాను అప్పగించిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని ఏం చెల్లించాడంట, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడంట ఆ రొట్టెని పట్టుకొని. అంటే ప్రేమ బిడ్డ, ఈ రోజులలో చాలామంది నేను పాపం చేసినా కదా, నేను రొట్టెని ఎట్ట తీసుకోవాలి అని చాలామంది కూడా వెనకడి ఎత్తున్నారు. వెనకడి చేసినప్పుడు సాతానుగాడు ఎప్పుడు వెనకే వస్తాను నిన్ను. ఈరోజు దేవుడు నీకు ఇచ్చే వాగ్దానము, దేవునితో మాట్లాడుతున్న మాట ఏందప్పునా, బాప్తిసం తీసుకొని కూడా నువ్వు ఇన్ని సంవత్సరాలు అయినా కూడా నువ్వు ఇంకా వెనకంజిలో ఉండవేమో, దేవుడి దృష్టిలో, దేవుడి మందిరంలో ఇంకా వెనకనే ఉన్నవేమో, రొట్టె తీసుకునేటప్పుడు ఇంకా వెనకనే ఉన్నవేమో, ఆయన శరీరంలో ఆయన యొక్క రొట్టె ఇచ్చే కార్యక్రమాలలో నువ్వు పాల్గొంటలేవేమో.
ఒక్కసారి నువ్వు ఆలోచించి ప్రేమ బిడ్డారా, ఆయన నీ గురించి ఈ వీడియో చూస్తున్న నీ గురించి దేవుడు సిలువ వేయబడ్డాడు. మరి ఆయన శరీరం నీకు ఇచ్చినప్పుడు నువ్వు ఆయన తృణీకరిస్తున్నవే, తీసేస్తున్నవే, దూరం పెడుతున్నవే. దేవుడి యొక్క శరీరాన్ని వద్దు అని నువ్వు బయటికి వెళ్ళిపోతున్నావు అంటే ఆ సమయంలో దేవుడు అంటే నీకు ఇష్టం లేనట్టే అర్థం. అక్కడ దేవుడి యొక్క శరీరాన్ని నువ్వు ఇష్టపడతలేవని అర్థం. నీలో ఏ పాపం లేదు అంటే సరే, తప్పు చేశారండి, తప్పు చేయను ఈ లోకంలో ఎవ్వలేడు. తప్పు చేశావు, రొట్టె తీసుకుంటలేవు, మరి అదే తప్పు చేసుకుంటూ పోతూనే ఉంటావా? ఒక్కసారి నువ్వు దాన్ని ఫుల్ స్టాప్ పెట్టు. నువ్వు ఏదైతే ఈ లోకానుసారంగా నువ్వు తప్పు చేసుకుంటా లోకానుసారం తిరుగుతున్నావు, దానికి ఫుల్ స్టాప్ పెట్టు. అక్కడి నుంచి నీ లైఫ్ స్టార్ట్ చేయి. నీ లైఫ్ స్టార్ట్ చేసుకుంటా రొట్టె విచ్చే కార్యక్రమంలో పాల్గొను. దేవుడు గొప్ప కార్యాలు నీ జీవితంలో చేస్తానికి వీలుంటుంది. దేవుని బిడ్డలారా, ఆయన నజరేయుడు, ఆయన గొప్ప దేవుడు, ఆయన రక్షకుడు. అంటే మన యొక్క జీవితాలకి ఒక రక్షణ ఇచ్చే దేవుడు అండి. ఆయన ప్రేమగల దేవుడు అండి. ఈ లోకంలో ఎక్కడ లేని రక్షణ, ఎక్కడ లేని ప్రేమ, ఎక్కడ లేని లోబడి తత్వం ప్రభువైన యేసుక్రీస్తు దగ్గర మాత్రమే ఉంటుంది. నువ్వు మరి ఎక్కడి నుంచి బయలుదేరుతున్నావు, ఎక్కడి నుంచి వస్తున్నావు? దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను పట్టుకుంటున్న మాట ఇదే. ఇది దినం నేను ప్రభు రాత్రి బల్లారాధనలో పాల్గొంటున్నావా లేదా? ఆయన ఒక పాత్రలో పాల్గొన్నామంటే ఎలా ఉండాలి అంటే అయోగ్యుడిగా ఉండద్దు, అయోగ్యంగా దేవుని యొక్క రొట్టె తీసుకోవద్దు. అంటే అయోగ్య రొట్టె అంటే అర్థమైంది, ఇటు నటించుకుంటా ఇటు దేవుడి యొక్క పట్ల జీవించుకుంటా అలా ఉంటే దాన్ని అయోగ్యత అంటారు. అయోగ్యతంగా ఎవడైతే రొట్టె తీసుకుంటాడో తనకి శిక్షావిధి కలుగుటకే తీసుకుంటున్నాడని బైబిల్ చెప్తా ఉంటుంది. అంటే నీకు నువ్వు సొంతంగా నువ్వు చనిపోవాలని, నీకు నువ్వు శిక్షావిధి అంటే నీకు నువ్వే శిక్ష తెచ్చుకునేటట్టు చేసుకుంటున్నావు. ఎప్పుడు నువ్వు అయోగ్యంగా దేవుని యొక్క బల్లార్థంలో చేతి పెట్టినప్పుడు, తీసుకున్నప్పుడు. యోగ్యంగా దేవుడు తీసుకోమంటాడు, నిన్ను నువ్వు పరీక్షించుకోమంటున్నాడు దేవుడు. మరి నిన్ను పరీక్షించుకుంటున్నావు ఎప్పుడన్నా? నేను రొట్టె తీసుకుంటున్నాను, నేను ఎలా ఉంటున్నా, నా జీవితం ఎలా ఉంటుంది, ఆయన శరీరాన్ని నా శరీరంలో నేను భుజిస్తున్నా, ఆయన చెవుని, ఆయన కళ్ళని, ఆయన యొక్క నా కోసం ముళ్ళ కిరీటం పెట్టుకున్నాడే, ఆ రక్తాన్ని నేను చిందించుకొని తాగుతున్నానే, మరి నేను ఎలా ఉంటున్నా, నా జీవితం ఎలా ఉంటుంది? అసలు నేను ప్రభువుని ప్రభు రాత్రి భోజనం అంటే ఆ యొక్క సమయంలో నేను దేవుని ఇచ్చిపెట్టి లోకానుసారంగా జీవించుకుంటా, దేవుడి యొక్క మందిరంలోకి వచ్చి రొట్టె తీసుకుంటా, మళ్ళీ లోకానుసారం జీవించుకుంటా నేను జీవిస్తున్నానా? ఇప్పుడు ఎందరో బిడ్డారని మీకు ఒక చిన్న మాట చెప్పనా? నటించటం అలవాటైన క్రైస్తవుడికి ఎన్నడూ ఎప్పుడు క్రీస్తును చూడలేడు. నటించటం అలవాటు కావద్దు. ఎందుకంటే నువ్వు నమ్ముకున్న దేవుడు నిజమైన దేవుడు. నీ వల్ల దేవుడికి అవమానం కలగద్దు. ఆయన పరిశుద్ధుడు. ఆయనకి ఘనత తెచ్చే ప్రకారం నువ్వు చేయాలంటే ప్రభు రాత్రి బల్లార్థంలో నువ్వు ఎలా పాల్గొనాలంటే ఒక పరిశుద్ధుడి వల్లే, ఒక శుద్ధుడి వల్ల నువ్వు ఆయన ఒక రక్తంలో, ఆయన శరీరంలో, ఆయన ఒక పాత్రలో నువ్వు ఏం కలిగి ఉండాలి? పరిశుద్ధత కలిగి ఉండాలి. అందరూ బిడ్డారా, ఈరోజు దేవుడు నీకు ఇచ్చే వాగ్దానం ఇదే. ప్రభు రాత్రి బల్లార్థంలో పాల్గొంటున్నావా లేదా? యోగ్యంగా పాల్గొంటున్నావా, అయోగ్యంగా పాల్గొంటున్నావా? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకో. చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు నాయన. ఈ రాత్రి నా తండ్రి బిడ్డలు నాయన ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో నాకు తెలియదు నా తండ్రి, బిడ్డలందరికీ నా తండ్రి నువ్వే ఆ బిడ్డలతో మాట్లాడి ఇక బల్లార్థన విషయంలో మీరే నాయన క్లుప్తంగా మీరు మాట్లాడేందుకు వందనాలు నా తండ్రి. బిడ్డలనైనా వీడియో చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డకి నైనా ఈ వాక్యం ఎంతో కొంత పనికొత్తానికి సహాయం దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్.